రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ను ఘనంగా సన్మానించారు. ఒంగోలులోని రవిప్రియ మాల్లో మంగళవారం రాత్రి జనసేన పార్టీ నాయకుడు కంది రవిశంకర్ ఆధ్వర్యంలో రియాజ్ సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసిన అనంతరం రియాజ్ను కూటమి నాయకులు బొక్కేలు అందజేయడంతో పాటు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, దేవుళ్ల భాస్కర్రావు, ఎస్ చిరంజీవి, సింగరాజు రాంబాబు, చిట్టెం ప్రసాద్, ముత్యాల కళ్యాణ్, రాయిని రమేష్ బాబు, బి శ్రీదేవి, రాజేష్, పల్లా ప్రేమిల, గోవింద్, కోమలి, దండే అనిల్, దండే సతీష్, ఆరిగ శివ, మనోహర్, జానకిరామ్, ఈదుపల్లి మణి, బొందుల మధు, నరేష్, చిట్టెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జండర జండర జండరా సామాన్యుడికి అండరా, పిడికిలి బిగించి పట్టరా, ఇది జనసేనాని జెండరా. జండర జండర జండరా ఆంధ్రుల గుండెల నిండరా, జండర జండర జండరా జై జనసేనాని జెండరా. అణచివేతను అణచడానికి పుట్టినది ఈ జెండరా, కరుడు గట్టిన కార్యకర్తలకు చిరునామా ఈ జెండరా. కేజీ బియ్యం కోసం బానిస బతుకులు వద్దని, 25 భవిష్యత్తుకై బాసట నిలిచిన జెండరా. ప్రశ్నించుటతో ప్రారంభించి పోరాటాలకు వెన్నుగా నిలిచి పరిపాలనలో పారదర్శకత చూపెడుతున్న జెండరా. జండర 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 జండరా జై జనసేనాని జెండరా. జండర 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 ఇది జనసేన జెండరా. పాలిటిక్స్ ఈజ్ అ నేషనల్ సర్వీస్. కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. దేశ సేవనే ప్రథమ లక్ష్యమని దేశభక్తులను తయారు చేస్తూ బలహీనులకు భుజము కాయమని బోధిస్తున్న జెండరా. జనం బాధలను చెప్పుకునేందుకు జనవాణి వేదిక చేసి అక్కడికక్కడ పరిష్కరించే పవనన్నా జెండరా. జండర జండర జండరా సామాన్యుడికి అండరా, పిడికిలి బిగించి పట్టరా, ఇది జనసేనాని జెండరా. జండర జండర జండరా ఆంధ్రుల గుండెల నిండరా, జండర జండర జండరా జై జనసేనాని జెండరా. అణచివేతను అణచడానికి పుట్టినది ఈ జెండరా, కరుడు గట్టిన కార్యకర్తలకు చిరునామా ఈ జెండరా. జండర 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 జండరా జై జనసేనాని జెండరా. జండర 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 ఇది జనసేన జెండరా.
నమస్కారాలు. ఈరోజు ఒక ప్రభుత్వంలో భాగస్వామి మరొకసారి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాలనే నేను పాటించాను తప్పితే ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి నాయకుడు చెప్పినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఏ రోజు నేను పనిచేయలేదు. చాలామంది నాకు జనసేన పార్టీ పుట్టిన తర్వాత, ఎందుకంటే ప్రజారాజ్యంలో ఇంతటి ఆదరణ లేదు కానీ నాకు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా చాలామంది అన్నదమ్ములని అక్క చెల్లెలని ఆయన నాకు ఇచ్చారు. ఎందుకంటే ఇంతమంది అభిమానాన్ని నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి నిజంగా నేను చివరి శ్వాస వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాను. ఎందుకంటే పార్టీలు మారే వ్యక్తుల్ని నేను కాదు. ఏదో ఆశించి జనసేన పార్టీలోకి నేను రాలా. ఎందుకంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట నా గురించి చెప్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు అడుగులో అడుగునేసి రాష్ట్ర ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే రాష్ట్ర కోఆర్డినేటర్గా ఆయనతో పాటు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనతో ప్రయాణించినటువంటి వ్యక్తి. దాని తర్వాత పార్టీ ప్రజారాజ్యం పార్టీ కొంతమంది ఆ రోజు గెలిచినటువంటి వ్యక్తులు చిరంజీవి గారిని ఇబ్బందికి గురి చేసి పార్టీ విలీనం చేయాల్సిందే అని చెప్పి ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు నేను ఆయన అనుచరుడుగా నేను పోయి, సార్ ఇట్లా పార్టీ విలీనం అవుతుంది కదా, మరి మా అందరి పరిస్థితి ఏంది అని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే, నేను మరలా పార్టీ పెడతాను, ఆ రోజు నేను పిలుస్తాను, అప్పటిదాకా నువ్వు అన్నయ్యతోనే ప్రయాణం చేయి, అన్నయ్యతోనే ఉండమన్నారు. ఆ రోజు నుంచి కూడా మేము చిరంజీవి గారి మనుషుల్లాగానే ఉన్నాము. మరలా జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పార్టీ పెడుతున్నాను, నీ ఉద్దేశం ఏందని అడిగితే, సార్ మీరు మా నాయకుడు, మీరు గతంలో ఏ విధంగా మేము ఉన్నాము, ఈరోజు కూడా
మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తాం తప్పితే రెండో మాట చెయ్యము, మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మేము నడుస్తున్నాం సార్ అని చెప్పి. దానికి ప్రతిఫలమే ఈ దశాబ్దం పాటు కష్టానికి పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన, అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చిన ఎన్నో లోటుపాట్లు. అంటే ఒక కొత్త పార్టీకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఒక పార్టీ రన్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. కానీ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను భుజం తట్టి, మా వీర మహిళలు కానివ్వండి, మన అక్క చెల్లెలు కానివ్వండి, మా అన్నదమ్ములు, వీర జన సైనికులు కానివ్వండి, చాలామంది నన్ను ప్రోత్సహించినటువంటి తీరు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాను. ఎందుకంటే వాళ్ళ కృషి లేనిది నేను ఒక్కడిని కూడా ఏదీ చేయలేదు. ఈరోజు నేను ఈ స్థాయికి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి వెళ్ళానంటే దాని వెనక మీ అందరి కృషి, మీ అందరి వెన్నుదన్నులు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా, కష్టపడ్డ ప్రతి వ్యక్తిని కూడా ఎవరిని కూడా వదిలే అవకాశం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి పదవి రావడానికి ముందు వెనక కొంత టైం పట్టిద్దేమో, కానీ జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశం కల్పించింది. ఈరోజు నాతో మొదలైంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా జనసేన పార్టీ సరైన గుర్తింపు ఇస్తుందని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గ్రామ గ్రామాన, డివిజన్లో మనం విజయబావుట ఎగరవేసి మన పార్టీని అఖండమైనటువంటి కీర్తిలో మనందరం కూడా ఉంచేటట్టు చేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా జనసేన పార్టీ సోదరులకు, వీర మహిళలకు, అలాగే పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి సిద్ధాంతాలు, ఆయన వ్యక్తిత్వం చూసి మన పార్టీలో చేరినప్పటి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ గారు కూడా నాకు పూర్తిగా తోడ్పాటుగా ఉండి పార్టీ విజయవంతం చేయడంలో కూడా ఆయన ఎన్నికల తర్వాత కృషి చేసినటువంటి సందర్భం. ఈరోజు పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు ఒకే మాట చెప్పాడు, నేను నీ శ్రేయోభిలాషిగా, నీకు అన్నగా నేను నీ ముందు నీకు నా కాంప్లెక్స్లో నేను నిన్ను సత్కరించుకుంటాను, నువ్వు రావాలి, జనసేన పార్టీ తరఫున ముందు నేనే సత్కరిస్తానన్నప్పుడు నేను నాకు నిజంగా నోటమ్మట మాట రాలేదు. ఎందుకంటే ఇంతమంది ప్రేమని నేను చూరగొన్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, అలాగే కూటమి పార్టీలో ఉన్నటువంటి నా సోదరుడు, నా మంచి కోరుకునేటటువంటి వ్యక్తి సింగరాజు రాంబాబుకు కూడా మరొక్కసారి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏమి జరిగినా జనసేన పార్టీ నుంచి జరుగుతుందంటే ఎంతో ఉత్సాహంగా వచ్చి మమ్మల్ని, మా కార్యక్రమాల్ని బయట జనాలకి చూపించినటువంటి మీడియా మిత్రులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. ఈరోజు రవిశంకర్ గ్రూప్ ఆఫ్ అధినేత సోదర సమానుడు, మా ఇద్దరి మధ్య చాలా మందికి తెలియదు, చాలా అన్నదమ్ములకైనా కొందరికి గ్యాప్స్ వస్తుంటాయేమో, కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో అన్యోన్యంగా అన్నదమ్ముల్లా మెలుగుతాం మేము. సోదర సమానుడు, అన్నలాంటి నాకంటే పెద్దోడు కాబట్టి రవిశంకర్ అన్నకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్తులైన మిత్రుడు, సోదర సమానుడు షేక్ రియాజ్ గారు. నాకు రియాజ్ గారు అంటే కొత్తగా ఉంది, ఎందుకంటే చాలా ప్రేమగా పిలుస్తాను నేను, తమ్ముడు అని. అన్నా అంటాడు ఎంతమందిలో ఉన్నా. రియాజ్ గారిని ఫస్ట్సారి డయాస్ మీద అన్నాను, నాకు కొత్తగా అయినా రియాజ్ గారికి ఒక్క ఉదాహరణ, నమ్మితే ఎవరినైనా నమ్మి ఫాలో అయితే ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని రాజకీయాలలో ఒక్కసారి రియాజ్ గారిని చూసి మనకి ఉదాహరణకు రియాజ్ గారు అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చూశాను 10 సంవత్సరాల నుంచి
నేను 2 పార్టీలో పనిచేశాను, తెలుగుదేశంలో పనిచేశాను, వైసీపీలో పనిచేశాను. ఏ రోజు కూడా రియాజ్ గారికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ఒక 4 సంవత్సరాల క్రితం కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు ఈ సీట్లు పంపిణీ అన్నీ జరిగిన తర్వాత మేము యాదృచ్ఛికంగా ఒక ఏరియాలో క్యాన్వాస్కి వెళ్తున్నాం, వెహికల్స్లో వెళ్తున్నాం. గంటాపాలెం కాడ అనుకుంటా రియాజ్ గారు మరి నలుగురు నిలబడి జనసేన క్యాన్వాస్ చేస్తున్నారు. ఆ బండిలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడు ఏంది ఇలా పరిస్థితిని వ్యాఖ్యానంగా అన్నాడు. నేను విన్నదానికి ఈరోజు కష్టపడ్డవాడికి ఈ పొజిషన్ ఉంటుందనే దానికి మన రియాజ్ గారు ఉదాహరణ చెప్పి మరొకసారి ఈరోజు సోదరుడు షేక్ రియాజ్ గారికి రాష్ట్ర లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులు రవిశంకర్ గారికి, అట్లాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎంసీ చైర్మన్ రాంబాబుకి, అట్లాగే చిట్టం ప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, షేక్ రియాజ్ గారి స్నేహితులు, మిత్రులకి అందరికీ నన్నగా పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రస్థానం ప్రారంభించి వాస్తవంగా పార్టీకి ఫ్యాన్స్ ఉండేంత ప్రేమ పార్టీల మీద ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే ఫ్యాన్స్ గుండెల్లో నుంచి అభిమానం ఉంటుంది నాయకుడి మీద. అట్లా ఫ్యాన్స్ నుంచి వచ్చిన నాయకుడిగా 10 సంవత్సరాలు పార్టీని స్థాపించినప్పటికీ 2014లో పోటీ చేయకపోయినా 2019లో ఎన్నికల్లో పోటీ చేయటం, 24లో మన జనార్దన్ గారి గెలుపులో పనిచేయటం, ఇవన్నీ కూడా దగ్గరగా చూసాం. ఎంతో నిబద్ధతతో పార్టీ సైనికుడిగా పనిచేసిన దానికి గుర్తింపే ఈ పదవి పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించి రాష్ట్ర స్థాయిలో మన జిల్లా నుంచి ఈ కార్పొరేషన్ పదవి ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శుభదినం. దీనికి చీఫ్ గెస్ట్గా షేక్ రియాజ్ గారు వచ్చారు. నెక్స్ట్ సింగరాజు రాంబాబు మా తమ్ముడు వచ్చారు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు అన్న. ఇప్పుడు నాకు చాలా గౌరవం. నాకు మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా చాలా గౌరవంగా పలకరించుకుంటాం. అండ్ ప్రసాద్ గారు ఇప్పుడు ఎక్కడంటే చాలామంది ఏంది పదవి రాలేదని చాలామంది ఎన్నో రకాలుగా అనుకున్నారు. ఇక్కడ ఒకటండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన నా న్యూస్ ప్రకారం నేను రియాజ్ గారికి ఎప్పుడో చెప్పాను, ఒక 1 వీక్ బ్యాకే. ఆయన ప్రత్యేకంగా రియాజ్ గారిని దగ్గరగా ఒక తమ్ముళ్ళలాగా చూస్తున్నారు. నాకు చాలా జనసేన ఆఫీసులో నాకు ఎన్నో తెలుసు. ఆయన వీళ్ళందరూ అనుకునేది వేరు, వీళ్ళందరూ తెలిసింది వేరు, నాకు తెలిసింది వేరు. 4 మాటలు చెప్తున్నాను, చెప్పకుండా మాట కూడా చెప్పాల్సి వచ్చింది, చెప్తున్నాను ఇప్పుడు రియాజ్ భాయ్. ఎందుకంటే విషయం ఏంటంటే తనని ఎంత సొంతగా తీసుకున్నారంటే ఇలాంటిది ఎన్నుకొని చూసుకొని 10 పోస్టులు ఉంటే ఆ పోస్టులో టిక్కు పెట్టి దీనికి పెట్టారు. ఇది పార్టీకి పనికొచ్చింది, కింద ఉన్న కార్యకర్తలకి అందరికి పైకి రావాలి. దీని ముద్రా లోన్స్ అని చాలా ఉన్నాయండి, చాలా దీంట్లో ఉన్నాయి. మా అందరికీ ఏం చేయాలని ఒకటే తన కోరిక, నా కోరిక, మా అందరిది. నేను సెప్టెంబర్ 5వ తారీఖున నాకు చెప్పారండి జాయిన్ అవుతారని. నేను 11వ తారీఖు జాయిన్ అవ్వమన్నారు. కొన్ని కారణాల వల్ల పోస్ట్ కొని 22కి పెట్టారు. 22 తర్వాత కొన్ని కారణాల వల్ల పిలిచి నాతో మాట్లాడి ఆ రోజు 1:14 నిమిషం మాట్లాడారు నాతో, రోసి గారితో. తర్వాత 26వ తారీఖు జాయిన్ అయ్యాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ఫస్ట్ ఫోన్ చేసింది మా రియాజ్ గారండి. నాకు అందుకని నా మిత్రుడు, నా సోదరుడు, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తను ఎంతో కష్టపడ్డాడు. 12 సంవత్సరాలు మేము ఎవరో కష్టపడాలి, వాస్తవం చెబుతున్నాం. మేము ఈరోజు వచ్చాం, కానీ 12 సంవత్సరాలు అందరితో, అంటే తను ఏం అమ్ముకున్నాడో ఏం చేశాడో నాకు తెలుసు, చాలా దగ్గరగా తెలుసు. నాకు మంచి మిత్రుడు. నన్ను పిలిచారు రమ్మని ఎలక్షన్ ముందు కూడా. నేను అప్పుడు దాకా రాజకీయాలకు లేను, తనకి తప్పలేదు. తర్వాత నేను రియాజ్ గారితో నేను మాట్లాడాను. ఈ రోజు దాకా అన్నదమ్ములాగా మేము ఇద్దరు కలిసి ఉన్నాం. ఎంతమంది ఏ ఇబ్బంది ఉన్నా ఏమనుకున్నా సరే మేము కలిసే నడుస్తాం. నేను కంపల్సరిగా రియాజ్ గారితో
ఎమ్మెల్యే గారితో దామని జనార్దన్ గారితో మేము ముగ్గురం కలిసి నడుస్తాం. దీంట్లో ఏ డివిజన్ అనేది ఉండదండి. ఎలాంటి విడుదలలు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మేము ఎందుకంటే ఇక్కడ ఆలోచన మా మెంటాలిటీ ఏంటంటే ఒకటి కార్యకర్తలకి మనకి 12 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, వీళ్ళందరికీ ఏదో చేయాలని. ఇప్పుడు కూడా ఒక హాఫ్ అవర్ పాటు మేము మాట్లాడుకున్నాం. ఫస్ట్ మన వాళ్ళకి ఏం చేయాలన్నా, మనందరం ఏ సమయం వచ్చినా ఏ వచ్చినా చేయాలన్నా ఇలాంటిది మనకు బాగుంటుంది. ఆఫీసులో కూడా ఎంతోమంది చాలామంది రియాజ్కి రావాలి, తను కష్టపడ్డారు అని ఆ లిస్టు కోసం అన్నీ ఎతికినప్పుడు దాంట్లో 7వ నెంబరు పవన్ కళ్యాణ్ గారు టిక్కు పెట్టి ఆ రియాజ్కి ఇది కంపల్సరీ ఇదే ఉండాలి అన్న ఉద్దేశం. స్టేట్ వైడ్గా దాని పదవి అనేది చాలా గొప్ప పదవి. ఎందుకంటే ఆఫీసులో నెక్స్ట్ మన మంగళగిరి ఆఫీసులో ఎప్పుడు అటాచ్మెంట్ ఎక్కువ పెరిగిద్ది, అన్నీ పెరిగిద్ది. తన మెంటాలిటీ ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటా అందరితో కలవడం చేయడం, ప్రతి ఒక్కరిది అర్థం చేసుకోవడం. ఈ మధ్యకాలంలో తను ఏం చేయలేకపోయానని ఫీల్ అవ్వడం చాలాసార్లు ఆ సందర్భంగా ఫీల్ అయ్యారు. దానికి అనుకూలంగా ఈరోజు మంచిది వచ్చింది. భగవంతుడి దగ్గర కార్యకర్తలందరికీ ఉపయోగపడే పోస్టు ఇప్పుడు దాకా మీకు తెలియదు. అందుకని ఇది కంపల్సరీగా మంచి ఒక చైర్మన్గా మనకు వచ్చినందుకు ఆ హోదాతో నేను రమ్మన్నాను. నన్ను మన్నించి నన్ను ఇమ్మీడియట్గా నన్ను ఓకే చేసి నా దగ్గరికి వచ్చినందుకు నా రియాజ్ నా బ్రదర్కి నా ధన్యవాదాలు మన అందరి తరఫున. నెక్స్ట్ మన పార్టీ బలపడిద్దండి. మీరు ఎప్పుడు అనుకోవద్దు పార్టీ ముందు వేరు పార్టీ తర్వాత వేరు. ఇప్పుడు మనకు కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు బిల్డింగ్ కట్టడం వల్ల కొంతమంది కలవలేకపోతున్నారు. అవన్నీ మంచి జరుగుతాయి. ఇప్పుడు ఎందుకు అన్ని కార్పొరేషన్స్ ఇది చైర్మన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనందరం కలిసి కలుద్దాం అన్న మెంటాలిటీతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందుకని మనందరికీ ఈరోజు ఈ మన ప్రకాశం జిల్లాలో మన రియాజ్ గారికి జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఈరోజు ఈ పదవి రావడం అనేది మన కార్యకర్తలు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ 12 సంవత్సరాల్లో రియాజ్ గారి దగ్గరికి వచ్చారు. ఇందా చెప్పారు, అన్న చెప్పారు, శ్రీనివాసరావు ఫ్యాన్స్ నుంచి ఎవరు వచ్చినా సరే ఎంతో డెవలప్ అవుతారు. అలాంటిది రియాజ్ గారు చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళ దగ్గర ఉండి నిలబడి ఒక సభ్యుడిగా వాళ్ళ ఇంట్లో ఉండి ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ నడిచి ఒక నెంబర్గా ఉండి సొంత నెంబర్గా ఉండి ఆయన చేశారు. ఎంతో కష్టపడ్డారు. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా నాతో చాలాసార్లు మాట్లాడారండి రియాజ్ గురించి. చాలా కష్టపడతాడు, నాతో ప్రతి ఇంటి గడప ఎక్కాడు దిగాడు. రవి నేను మటుకు అవుట్సైడ్గా ఎవరు ఎన్నైనా అనుకుని నేను రియాజ్ పేరు చెబుతున్నాను. అన్నీ ఆయన కృషి ఆయన దయ అన్నీ ఉన్నాయండి. మాకు అన్ని బ్లెస్సింగ్స్ బట్టి మన పార్టీకి కూడా మన పార్టీ సభ్యులన్నా కూడా ఎంతో గౌరవం అన్నీ చేస్తుంటారు. అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, మనకి ఇబ్బందులు ఉంటాయి. మన ఇబ్బందులు మనం ఆలోచిస్తాం, కానీ వాళ్ళ ఇబ్బందులు ఏంటంటే చాలా ప్రెజర్ ఎక్కువ ఉంది. లాస్ట్ 5 years గవర్నమెంట్ లేదు, ఆ గవర్నమెంట్లో స్ట్రగుల్ పడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక్కసారి పైన పడి అడుగుతున్నారు. కానీ ఎన్ని సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కష్టపడితే ఏ రోజుకైనా సక్సెస్ అవుతాం. నేను కూడా అంతే బిజినెస్లో ఎంతో కష్టపడ్డాను. అది ఈ రోజు సక్సెస్కి మీకు వచ్చింది. ఈరోజు సక్సెస్ కాబట్టి అందరూ ఇక్కడ కూర్చోమని మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్గా హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయండి. రియాజ్ గారికి ఇంకా ముందు ముందు మంచి పదవుల్లో చూడాలని నా మిత్రుడు నా తమ్ముడు చాలా ఆనందంగా ఉంది. నాకు వచ్చిన రోజు దగ్గర నుంచి నాకు మనం మాట్లాడుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా మేము మాట్లాడుకున్నాం, నీ ఇంకా పడితే రియాజ్ ఏ ఇబ్బంది లేదు మనకు వచ్చిద్దని. కానీ కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ నేను చేశాను, మాట్లాడుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. మా ఇంట్లో సభ్యుడు వచ్చినట్లు మా కుటుంబం అందరం మా పిల్లలు మేము అందరం ఆనందపడ్డాం. అలాంటిది మీ అందరూ సహకారం ఇచ్చి ఆయన పక్కనే ఉండి ఈ రోజు దాకా ఆయన్ని పాపం మీరు ఎంతో అండగా నిలబెట్టినందుకు వీర మహిళలకి అండ్ వీర మొత్తం వీళ్ళందరికీ వీర సభ్యులందరికీ నెక్స్ట్ వీర ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ పెద్దవాళ్ళు వెనకాలండి ఏమన్నా పార్టీని ఇప్పుడు జీవించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకొకసారి నా నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. టాప్ 2 కూడా వచ్చినాయండి. కొన్ని స్థానాలు అయితే ఒక సీట్ గెలిచాము, కొన్ని చోట్ల సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది. ఊరికనే కాదు, ఊరికనే వచ్చింది కాదు ఇది. అదేవిధంగా అయిపోయింది అనుకున్నారు, పండబుద్ధులు తిట్టారు, చాలా ఉన్నారు. కట్ చేస్తే కొత్త వాళ్ళు వచ్చారు, ఇంకేముంది మీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ కళ్యాణ్ గారు
మిడిల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు చేస్తారు ఆ ప్లేస్ ఇచ్చారు. లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చి ఈ రోజున కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకుంటే, కళ్యాణ్ గారు నమ్ముకుంటే ఎటువంటి స్థానాన్ని తీసుకెళ్తారనేటువంటి దానికి ఉదాహరణ షేక్ రియాజ్ గారు. థ్యాంక్ యూ సార్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవిశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ని కష్ట నష్టాలు పడినా రియాజ్ గారు పట్టువదలని విక్రమార్కుల్లాగా పార్టీ కోసం కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే ఆ మాట మీద నిలబడి పార్టీని ఇంతమంది జనాల్లోకి బలంగా తీసుకుని వెళ్తున్నారు. ఆయన పడ్డ కష్టాలు జనసేన పార్టీలో ఎవరు పడుండరు, అన్ని మాటలు కూడా పడ్డారు. ఈయనకి పదవి రాదు, ఈయన పని అంతా అయిపోయింది అని చాలా మంది అన్నారు. కానీ అలాంటి వాటన్నిటి ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు మనం ఈ పదవి చూస్తున్నాము. ఈ పదవి రావడానికి మేము చాలా గర్వపడుతున్నాము. పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. రియాజ్ గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారితో నడుస్తూ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పార్టీని ప్రకాశం జిల్లాలో నిలబెట్టిన వ్యక్తి. మేము అతి సామాన్యులం. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మేము వస్తే ప్రతి విషయంలో మాకు వెన్నుదండుగా ఉండి రాజకీయాలు ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని రియాజ్ అన్నను చూసి మేము చాలా నేర్చుకున్నాము. మేము ఈరోజు ఇంత ధైర్యంగా ఇంతమంది ముందు మాట్లాడగలుగుతున్నాము, ఇలా ఉండగలుగుతున్నామంటే అది కేవలం రియాజ్ అన్న వల్లే. రియాజ్ అన్నకి ఇంత మంచి పదవి వచ్చినందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. అన్ని ఇంకా మంచి పదవులు రావాలని, ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ రియాజ్. సుదీర్ఘ ప్రయాణంలో 10 ఏళ్ల పాటు ఆయనతో పాటు నడవడం జరిగింది. ఆయన చేసింది నేను చెప్పడం కాదు, పార్టీ కోసం తను ఒక సైనికుల్లా పనిచేశాడు. కష్టకాలంలో అవినీతి జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాల మీద పోరాడిన వ్యక్తి. ఆయన వెంట నడిచిన వీర మహిళలు కానీ అభిమానులు కానీ ఎప్పటికీ మర్చిపోరు. ఆయన ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారు. కాకపోతే కొద్దిగా అటు ఇటు ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆయనతో మొదలైంది. ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తారని ఆయన ఎంతో మందిని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి. నిజమైన నాయకుడు చెప్పిన మాట ఎవరైనా విన్నారంటే కొంతమందే వింటారు. అలా విన్నాడు కాబట్టే తనతో పాటు 10 మందిని నాయకులుగా వీర మహిళల్ని కానీ కార్యకర్తలను కానీ నా ఓటర్లను కానీ తయారు చేశారు. ఎందుకంటే మేమందరం సాధారణ మధ్యతరగతి వ్యక్తులు. సాధారణ అభిమానుల నుంచి వచ్చిన వాళ్ళు కరుడు కట్టిన జన సైనికులుగా ఉంటారనేది ఉదాహరణే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. అలానే చివరిగా ఒక మాట, పార్టీ 2024 తర్వాత ఎలక్షన్ తర్వాత రవాణ పార్టీలో చేరడం జరిగింది. కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ రోజు నుంచి అందరితో కలిసిమెలిసి, అంటే పార్టీ స్వార్థం కోసం పార్టీలో చేరలేదు. పార్టీ నాయకుడు పిలుపు మేరకు చేరి పార్టీ సైనికులు కానీ వీరమహిళలు కానీ అందరితో అభిమానులతో కానీ కలిసిమెలిసి కార్యక్రమాలు పాల్గొంటూ తను కూడా ఒక తోటి జన సైనికుడిగా, అంటే ఆయన స్థాయిలో ఆయన అంత అవసరం లేదు కానీ ఒక తోటి జన సైనికుడిగా పాల్గొంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అన్న మీరు రియాజ్ అన్న ఇలానే రామలక్ష్మణలాగా ముందుకెళ్ళి పార్టీ బలోపేతం కోసం కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలి. మీ ఇద్దరు వెంట అందరం ప్రతి ఒక్కరం నడుస్తామని తెలియజేస్తున్నాం. అలానే కంగ్రాచులేషన్ చైర్మన్ సార్, చైర్మన్ అన్న. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా